అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను మీ ముందు ఒక లీగల్ నోటిఫికేషన్ తీసుకొచ్చాను. ఈ పోస్ట్ రిక్రూట్ చేసేవాళ్ళు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళండి. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్స్ అండ్ హైవేస్. పోస్ట్ నేమ్ ఏంటి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎలిజిబిలిటీ ఏంటి, పోస్ట్ ఎక్కడ, జాబ్ ఎక్కడ, లొకేషన్ ఏంటి, శాలరీ ఎంత, ఈ డీటెయిల్స్ చెప్పే ముందు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పోస్ట్ నేమ్ వచ్చేసరికి మేనేజర్ లీగల్ అండి. ఎన్ని జాబ్స్ ఉన్నాయంటే పోస్టులు 4 జాబ్స్ ఉన్నాయండి. అలాగే మేనేజర్ లీగల్ అనేది గ్రూప్ ఏ పోస్ట్ అండి. దీనికి శాలరీ 66,000 ఉంటుంది. ఇది 7th లెవెల్ సిపిసి. ఏజ్ వచ్చేసరికి 56 ఇయర్స్ అబోవ్ ఉండకూడదండి. అలాగే ఎలిజిబిలిటీ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ వచ్చి లాస్ట్ చదువు ఉండాలి. అలాగే 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలండి. అలాగే ఎప్పుడు ఇది అప్లై చేయొచ్చు అండి, ఎప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిందంటే 26th June 2024 నుంచి 26th July 2024 దాకా ఉందండి. NHA discreet extend the date accepting through proper channel copy of application along with requisite documents parent department for 2 days prior to the meeting select committee interview. So ప్రింట్అవుట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మనకి ప్రివ్యూ అయిన తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత ఒక అప్లికేషన్ ఫామ్ మనం ఫిల్ చేసిన ఫామ్ వస్తుంది. అది జిరాక్స్ తీసి దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ని అటాచ్ చేసి వాళ్ళకి 26th August లోపు పంపించాలండి. అలాగే క్యాండిడేట్స్ SC/ST కేస్ రిలాక్సేషన్స్ అన్నీ ఉన్నాయండి. బ్యాంక్ జాబ్ వాళ్ళని, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ వాళ్ళని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ప్రొసీజర్ ఏంటంటే ఇది ఆన్లైన్ ఉంటుంది. వెబ్సైట్ వచ్చేసరికి www.nhai.government.in. ఇది గూగుల్ క్రోమ్లో ద్వారా కానీ మోజిల్లా ఫైర్ఫాక్స్ కానీ ద్వారా వెళ్ళి వేకెన్సీస్ అబౌట్ అస్ దగ్గరికి వెళ్ళి వేకెన్సీస్ క్లిక్ చేస్తే రిక్రూట్మెంట్ వస్తుంది. అందులో మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకున్నారో అక్కడ ఆ లింక్ దగ్గర సబ్మిట్ చేస్తే అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలండి. యూజర్ నేమ్, పాస్వర్డ్ పెట్టుకొని మీ నేమ్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చి అప్లికేషన్ ఒక అకౌంట్ నెంబర్ క్రియేట్ అయిన తర్వాత యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇస్తారు. అప్పుడు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయండి. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయండి. ఇది ఎంత ఫోటోగ్రాఫర్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్ని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. నాట్ ఎక్సీడింగ్ 1 MB అండి. అలాగే ఎక్స్పీరియన్స్ నాట్ MB 1 MB. 26th ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిటెడ్ 26th July 2024 6 లోపు సబ్మిట్ చేయాలండి. అలాగే ఆఫ్టర్ ఆన్లైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ అయిన తర్వాత దాని పీడిఎఫ్ని జిరాక్స్ తీసుకొని పేరెంటింగ్ డిపార్ట్మెంట్కి వెరిఫికేషన్కి పంపించాలండి. దానికి ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, అటెస్టెడ్ కాపీస్ అయిన యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ అలా యాన్యువల్ పర్ఫార్మెన్స్ అప్రైజల్ రిపోర్ట్, ఈ 2 సర్టిఫికేట్స్ వాళ్ళకి పంపించాలి. అలాగే మీరు లాస్ట్ 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలన్నారు కదా, ఆ 5 years ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అండ్ విజిలెన్స్ క్లియరెన్స్ సర్టిఫికేట్, ఇది పోలీస్ వాళ్ళు ఇస్తారండి. విజిలెన్స్ క్లియరెన్స్ సర్టిఫికేట్, పెనాల్టీ ఇంపోజ్ నాట్ అగైన్స్ లాస్ట్ 10 years నుంచి వాళ్ళ మీద ఎటువంటి పెనాల్టీస్ పెట్టలేదని కూడా వెరిఫికేషన్ కూడా, ఇవన్నీ ఈ 3 డాక్యుమెంట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్తో కనెక్ట్ చేసి పోస్ట్ చేయాలండి. ఏ అడ్రస్కి పోస్ట్ చేయాలనేది కూడా నేను చెప్తాను. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఈ అడ్రస్కి పోస్ట్ చేయాలండి. ఒకవేళ మీరు ఏదైనా సరిగ్గా అప్లికేషన్ ఫిల్ చేయకపోయినా, రాంగ్ డీటెయిల్స్ ఇచ్చినా, ఇవేమన్నా తప్పు ఇచ్చినా అప్లికేషన్ రిజెక్ట్ చేస్తారండి. ఇది ఎప్పుడు పంపించాలంటే సెలెక్టింగ్ కమిటీకి బిఫోర్ 2 days ప్రయర్ సెలెక్షన్ కమిటీ మీటింగ్. అంటే మిమ్మల్ని ఇంటర్వ్యూ పిలిచే 2 రోజుల ముందే వాళ్ళకి పంపించాలండి. ఇంకా ఇటువంటి డీటెయిల్స్ మీకు కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.